అంజలి టీవీ. గత ఎపిసోడ్లో అంజలి వాళ్ళ అత్తయ్యను మార్చడానికి ఫ్యామిలీతో సహా పన్నాగం పన్నింది కదా. మరి ఆ ప్లాన్ ఎంతవరకు సక్సెస్ అయిందో ఇప్పుడు ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంజలి ఇలా అంటుంది, అమ్మా రెడీగా ఉండు, అత్తయ్య గారు అరుగు మీదకి వచ్చే టైం అయింది. సిద్ధమేనమ్మా, నాకైతే ఈ నాటకం చూస్తుంటే నవ్వొస్తుంది. కానీ మీ అత్తగారిని దారికి తేవాలంటే ఈ మాత్రం స్క్రీన్ ప్లే ఉండాల్సిందే. అరుణ్, అరవింద్ ఆ ఆఫీస్ కాగితాలు పట్టుకొని గట్టిగా అరవండి. అనురాధమ్మ విసనకరతో అరుగు మీదకు రాగానే, ఒరే అరవింద్, చూసావా అత్తగారికి ఎంత అదృష్టమో. ఈ ఎండాకాలం ఎవరైతే ఏసీ వాడుతున్నారో వాళ్ళకి గవర్నమెంట్ స్పెషల్ ఆఫర్ కింద బంపర్ డిస్కౌంట్ ఇచ్చిందంట. బిల్లు కొట్టిన వాళ్ళకి మళ్ళీ రీఫండ్ డబ్బులు కూడా వెనకిస్తున్నారట. అవునన్నయ్యా, అసలు ఏసీ వాడితేనే పొదుపు అవుతుందని నాకు ఇప్పుడే తెలిసింది. కరెంటు ఎంత ఎక్కువ వాడితే అంత ఎక్కువ సబ్సిడీ వస్తుందట. అందుకే అత్తగారి ఏసీ ఫుల్గా పెట్టేసింది. పైగా కరెంటు వాడినందుకు ఒక బంగారు కాయిన్ కూడా గిఫ్ట్ గా ఇస్తున్నారట. అవును బాబు, నేను నిన్న 5,000 కట్టాను కదా. ఇప్పుడే ఒక ఆఫీసర్ వచ్చి నాకు మళ్ళీ 2,000 వెనక్కి ఇచ్చి వెళ్ళారు. ఎక్కువ వాడుతున్నందుకు మెచ్చుకున్నారు కూడా. అనురాధమ్మ ఆ మాటలకి షాక్ అయిపోయి అరుగు మీద నుంచి ఒక్క ఉదుటును లేచి, ఏంటి కరెంట్ ఎక్కువ వాడితే వెనక్కి డబ్బులు ఇస్తున్నారా? బంగారు కాయని ఇస్తున్నారా? అసలు ఏ ఆఫీసులో ఇస్తున్నారబ్బా ఇది? నా విసనకర్ర తిప్పి తిప్పి నా రెక్కలు పోతున్నాయి గాని నాకెవడు ఆనా పైసా కూడా ఇవ్వడం లేదే. అదే అత్తయ్య గారు, మీరు పొదుపు పెడుతూ అసలు వాడకుండానే అయిపోతున్నారు కదా, అందుకే మీకు ఈ సబ్సిడీ రాదు. ఎవరైతే ఏసీలు వేసి చల్లగా పడుకుంటారో వాళ్ళకే ఈ ఆఫర్ వర్తిస్తుందట. మా అమ్మకి ఇప్పుడే ఆ ఆఫర్కి సంబంధించిన డబ్బులు కూడా వచ్చాయి చూడండి. డబ్బు వెనకొస్తుంది అన్న మాట వినగానే అనురాధమ్మ గారి కళ్ళల్లో 1000 ఓట్ల బల్బు వెలిగింది. ఆవిడకి ఏసీ గాలి కంటే ఆఫర్ డబ్బుల మీదనే ఆశ పుట్టింది. తన విసనకరను పక్కన పడేసి ఎలాగైనా ఆఫర్ పట్టేయాలని, ఆ సబ్సిడీ తనకు కూడా కావాలని అనురాధమ్మ గారు తెగ ఆరడబడిపోతారు. అంజలి, రవలి ఒకరినొకరు గిల్లుకుంటూ ఆవిడ ఆశను చూసి లోపలే నవ్వుకుంటారు. అనురాధమ్మ తన చేతిలో ఉన్న విసనకరను అక్కడ పడేసి, ఒసే అంజలి ఆగాగు, నేను కూడా వచ్చేస్తున్నాను. అసలే ఎండలు మండిపోతున్నాయే, నాకు ఒక్క పోతగా ఉంది. ఏదో మీ అమ్మ ఒంటరిగా ఉందని తోడుగా ఉందామని వచ్చాను. ఆ రీఫండ్ ఆఫీసర్ ఎక్కడా? ఆ కాయిన్ ఇచ్చేది ఎప్పుడంట? అబ్బో అత్తయ్య గారు అప్పుడే వచ్చేసారా? గడప తొక్కను అన్నారు, ఇప్పుడు ఏకంగా పరిగెత్తుకుంటూ వచ్చారు. మీ పొదుపు సిద్ధాంతాలు ఏమైపోయాయి ఇప్పుడు? అవునత్తయ్య, మీ విసనకర ఏమైంది? అది లేకపోతే మీకు నిద్ర పట్టదు కదా. ఆ రీఫండ్ ఆఫీసర్ ఇప్పుడే వెళ్ళిపోయారే. మీరు కూడా ఏసీ కింద కూర్చుంటేనే ఆ రీఫండ్ లిస్ట్ లో మీ పేరు రాస్తారట. అనురాధమ్మ ఏసీ గాలి తగలగానే కళ్ళు మూసుకొని, అబ్బా ఈ ఏసీ గాలిలో ఇంత రీఫండ్ ఉందా? నాకు తెలియక ఇసనకరతో కుస్తీ పడ్డానే. ఓసి శాంతమ్మ, ఆఫీస్ అని మళ్ళీ పిలవమ్మా, నేను కూడా ఇక్కడే ఉంటాను. ఎంత కరెంటు కావాలో అంత వాడేస్తాను. ఆ బంగారు కాయను మాత్రం నాకే రావాలి. అలాగే వదినా, నువ్వు ఇక్కడే ఉండు. నువ్వు ఎంత ఎక్కువ ఏసీ గాలి పీల్చుకుంటే అంత ఎక్కువ డబ్బులు వెనక్కొస్తాయట. పిల్లలు, మీ అత్తయ్య గారికి ఆ రిమోట్ ఇచ్చేయండి, ఆవిడే ఫుల్గా పెట్టేసుకుంటుంది. అరవింద్, అమ్మకి ఏసీ గాలి కంటే ఆ డబ్బులు గాలి బాగా తగిలింది, అందుకే అంత వేగంగా వచ్చింది. అనురాధమ్మ గారు ఏసీ సోఫాలో సెటిల్ అయిపోయారు. రిమోట్ పట్టుకొని టెంపరేచర్ ఇంకా తగ్గించేస్తుంది. ఆ రీఫండ్ డబ్బులు వస్తాయన్న ఆశతో ఆవిడ ఆ పొదుపుని, పాత గొడవల్ని అన్నీ మర్చిపోతుంది. శాంతమ్మ, కోడలిద్దరూ కలిసి ఆ అత్తగారిని ఎలా బురిడి గుట్టించామా అని సైగలు చేసుకుని మురిసిపోతారు. రాఘవయ్య గారు మాత్రం దూరం నుంచి, అమ్మయ్యా, ఆ రీఫండ్ ఆఫీసర్ ఎవరో గాని నా సంసారాన్ని కాపాడాడు అని దండం పెట్టుకుంటారు. శాంతమ్మ ఇంట్లో ఏసీ కింద రీఫండ్ డబ్బులు వస్తాయని ఆశపడ్డ అనురాధమ్మ గారికి అసలు విషయం అప్పుడే అర్థమవుతుంది. ఏసీ ఎవరు వాడితే ఆఫర్లు వాళ్ళకే వస్తుందని, శాంతమ్మ ఇంట్లో కూర్చుంటే ఆ బంగారు కాయిన్ శాంతమ్మకే వెళ్ళిపోతుందని ఆవిడ కంగారు పడిపోతుంది. ఆ కాయిన్ని ఎలాగైనా తన సొంతం చేసుకోవాలని తను పొదుపు సిద్ధాంతాలను గాలికొదిలేసి, ఓసే అంజలి ఆగు, నాకిప్పుడే ఒక అనుమానం వచ్చింది.
ఇప్పుడు మీ అమ్మ ఇంట్లో ఏసీ వేస్తే ఆ బంగారు కాయను మీ అమ్మకే కదా ఇస్తారు. నాకే వస్తుందే, గాలి మాత్రమేనా? అవునత్తయ్యా, ఎవరి పేరు మీద కరెంటు మీటర్ ఉంటే వాళ్ళకి ఆ బంగారు కాయిన్ ఇస్తారు. ఇప్పుడు మీ ఇంట్లో ఏసీ వాడట్లేదు కాబట్టి మీకు కాయిన్ రాదు, సబ్సిడీ కూడా రాదు. ఏంటే నా కాయిన్ మీ అమ్మకా? అది జారడానికి ఇల్లేదు. వసే శాంతమ్మ, నువ్వు నీ కూతుళ్ళు అల్లుళ్ళు అందరు ఇప్పుడే సామాన్లు సర్దుకొని మా ఇంటికి వచ్చేయండి. నా ఇంట్లో ఏసీ ఫుల్లుగా పెట్టేద్దాం. ఆ బంగారు కాయిన్ నా మీటర్కే రావాలి. అదేంటత్తయ్య గారు, నిన్నే కదా నా గడప తొక్కొద్దు అన్నారు, ఇప్పుడు ఏకంగా ఏసీ వేస్తాను రమ్మంటున్నారు. మీ పొదుపు ఏమైపోయింది? ఆ పొదుపు ఇప్పుడే ఉందిలే గాని ఎసన కరతో పాటు అరుగు మీద పడేసర్లే. 4,000 రీఫండ్. ఒక బంగారు కాయిన్ వస్తుంటే ఈ చిన్న చిన్న పొదుపులు నాకెందుకు? పదండి, నా ఇంట్లో ఏసీని 16 డిగ్రీల్లో పెడదాం. ఆ మీటర్ గిర్రని తిరగాలి, బంగారు కాయిన్ నా చేతికే రావాలి. దూరం నుండి రాఘవయ్య నవ్వుతూ, అబ్బా అనురాధ, నీలో ఈ మార్పు చూస్తుంటే మొచ్చటేస్తుంది. బంగారు కాయిన్ కోసం ఏకంగా ఏసీని కూడా భరిస్తున్నావంటే నువ్వు గ్రేట్ అంతే. సరే వదినా, నువ్వు అంతగా కోరుకుంటే అలాగే చేద్దాంలే. పదండి పిల్లలు, మీ అత్తగారి ఇంట్లోనే ఏసీ వేసుకుని హాయిగా చల్లగా ఉందాం. అనురాధమ్మ గారు అందర్నీ వెంట పెట్టుకొని తన ఇంటికి పరుగులు తీస్తుంది. ఇంటికి వెళ్ళగానే ఏసీ ఆన్ చేసి మీటర్ దగ్గరికి వెళ్ళి, తిరుగు నా బంగారు కాయిన్ స్పీడ్గా తిరుగు అని మీటర్తో ముచ్చట చెప్తుంది. అంజలి రవలి ఒకరినొకరు గిల్లుకుంటూ అత్తగారిని ఎలా బుట్టలా పడేశామని సంబరపడిపోతారు. అటు ఏసీ గాలి, ఇటు బంగారు కాయిన్ ఆశ. అనురాధమ్మ ఇంట్లో మళ్ళీ సందడి మొదలవుతుంది. ఇంట్లో ఏసీ కింద సెటిల్ అయిపోయిన అనురాధమ్మ గారు ఆ రీఫండ్ డబ్బులు ఎప్పుడొస్తాయని ఆశగా ఎదురుచూస్తూ ఉంటారు. అంజలి రవలి తమ ప్లాన్ను మరో మెట్టెక్కించి, అదే గారు, ఇప్పుడే ఫోన్లో మెసేజ్ వచ్చింది. గవర్నమెంట్ వాళ్ళు కొత్తగా హ్యాపీ ఫ్యామిలీ ఆఫర్ అని ఒకటి మొదలు పెట్టారట. ఎవరైతే కుటుంబం అంతా కలిసి అందరికీ నచ్చిన వంటలు తింటూ సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తారో వాళ్ళకి స్పెషల్గా 4,000 రూపాయలు ఇస్తారట. అవునత్తయ్య, కేవలం ఏసీ వాడితే సరిపోదట. ఆ ఏసీ కింద కూర్చొని అందరూ నవ్వుతూ ఒకే ప్లేట్లో తింటున్నట్లు ఫోటోలు పెడితేనే ఆ డబ్బులు అకౌంట్లో పడుతాయట, లేకపోతే ఆ రీఫండ్ కూడా రాదట. ఏంటే సెల్ఫీనా? ఆ ఫోన్లో ఫోటో పెడితే 4,000? వసే, అయితే వెంటనే ఆ నాటుకోడి పులుసు గారెలొడ్డించండి, అందరం కలిసి కూర్చుందాం. ఆ ఫోటోలో నేను బాగా నవ్వాలి కదా, అప్పుడే ఎక్కువ డబ్బులు వస్తాయేమో. అమ్మో, మా అమ్మకి సోషల్ మీడియా మీద ఇంత అవగాహన ఎప్పుడు వచ్చిందబ్బా? 4,000 కోసం ఏకంగా ఫోన్లు కూడా ఇచ్చేస్తుంది. చూసారా అత్తయ్య గారు, మా అమ్మ తన పొదుపు సిద్ధాంతాన్ని పక్కన పెట్టి ఈ వయసులో డిజిటల్ రీఫండ్ కోసం ఎంత కష్టపడుతోందో. అరే, మీరు ఎటకార వాపడరా? ఆ 4,000 వస్తే మన ఇంట్లో గ్యాస్ బిల్లు, కరెంటు బిల్లు 2 అయిపోతాయి. అంజలి, త్వరగా గారెల పళ్ళెం పట్టుకో, నేను మధ్యలో కూర్చుంటాను. మీరందరూ నా చుట్టూ కూర్చోండి. ఆ సెల్ఫీలో నా మొహం స్పష్టంగా కనిపించాలి, చెప్తున్నా. అనురాధ, ఎన్నాళ్ళకి నీలో ఉన్న నటి బయటపడింది. ఆ ఆఫర్ కోసమైనా నువ్వు అందరితో కలిసి కూర్చున్నావు కదా, అదే నాకు 10,000. అనురాధమ్మ గారు హడావిడి చేస్తూ అందర్నీ దగ్గరికి పిలుస్తుంది. వంటలన్నీ డైనింగ్ టేబుల్ దగ్గర సర్ది ముక్కుకి తగులుతున్న ఆ నాటుకోడి పులుసు వాసన్ని ఆపుకుంటూ కెమెరా వైపు చూసి 32 పళ్ళు కనిపించేలా నవ్వుతుంది. అంజలి ఫోన్ పట్టుకొని సెల్ఫీ తీస్తుంటే అనురాధమ్మ గారు, ఆ ఫోటో పంపావా? ఆ 4,000 ఎప్పుడొస్తాయి అని పదే అడుగుతూ ఉంటే అందరూ నవ్వు ఆపుకోలేక చచ్చిపోతారు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తర్వాత ఎపిసోడ్లో చూద్దామా? గత ఎపిసోడ్లో అంజలి తన పల్లెటూరి తెలివితో 5,000 రూపాయల చిరిగిన జీన్స్ కి ఎర్రటి గుడ్డలతో కుట్లేసింది. ఇంట్లో ఇల్లు ఊడ్చే రోబో వాక్యూమ్ క్లీనర్ కి ఆకలేస్తుందని రాగి సంగటి నీళ్లు పోసి దాన్ని దేవుడి దగ్గరికి పంపింది. డెలివరీ వచ్చిన వెజ్ పిజ్జాను చూసి పాడైపోయిన రొట్టె మీద ఎవరో వాంతి చేసుకున్నారని గొడవ చేసి పంపించేసింది. అలా ఉండగా మరుసటి రోజు ఉదయం సమయంలో రోబో దేవుడి దగ్గరికి పంపడం, పిజ్జా గొడవతో శకుంతలకి
బీపీ, మైగ్రేన్, తలనొప్పి అన్నీ వచ్చేసాయి. కళ్ళు ఉబ్బిపోయున్నాయి. ఎలాగైనా రిలాక్స్ అవ్వాలని సిటీలో ఉన్న ఒక ఖరీదైన స్పాకి వెళ్లాలని డిసైడ్ అయింది. కానీ అంజలిని ఇంట్లో వదిలేస్తే ఈసారి ఏకంగా టీవీనో ఏసీనో పగలు కుడుతుందని భయపడి ఆమెను కూడా తనతో పాటే పార్లర్కి తీసుకెళ్ళింది. అలా అనుకుంటూ అరుణ్ కార్లో శకుంతల, అంజలి, అర్చన ఆ ఖరీదైన స్పా ముందు దిగుతారు. అది లోపల చాలా చీకటిగా డిమ్ లైట్స్ తో ఉంటుంది. ప్రశాంతమైన ఫ్లూట్ మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటుంది. సుగంధ ద్రవ్యాల వాసన వస్తూ ఉంటుంది. అందరూ లోపలికెళ్తారు. అప్పుడు అంజలి లోపలికి అడుగు పెట్టగానే భయం భయంగా చుట్టూ చూస్తూ, ఏందత్తమ్మా ఇది? ఇల్లుకి కరెంటు బిల్లు కట్టలేదా ఏంటి? ఇంత చీకటిగా ఉంది. పైగా ఈ అగరబత్తుల వాసన ఏంటి? ఎవరైనా పోయారా అత్తమ్మా? ఆ ఫ్లూట్ ఊదుతున్నాడు, ఎవరో పీకపోయినట్టు ఆ మ్యూజిక్ ఏంటి? అంజలి నోరు మూస్తూ శకుంతల, ఏవే మెల్లగా మాట్లాడు, ఇదే స్పా. ఇక్కడ ప్రశాంతత కోసం వస్తారు. డిమ్ లైట్స్, అరోమా థెరపీ, ఈ రిలాక్సింగ్ మ్యూజిక్ ఇవన్నీ మనసుకి బాడీకి ప్రశాంతతనిస్తాయి. అంజలి ముక్కు జిదుకుంటూ, ప్రశాంతత ఛీ, పాడు. గుడిసెలు పడుకొని పైన ఆకాశం చూస్తే వచ్చే ప్రశాంతత ఈ చీకటి గదిలో ఏమొస్తుందత్తమ్మా? ఇక్కడ ఊపిరాడక జనాలు పైకి పోయేలా ఉన్నారు. వదినా, నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు. నేను ఇంటీరియర్తో ఒక ఇన్స్టా రీల్ చేసుకోవాలి అలా అంటూ ఫోన్ పట్టుకొని పక్కకెళ్తుంది. అంతలోనే రిసెప్షనిస్ట్ నవ్వుతూ వస్తుంది. శకుంతల తనకి ఫుల్ బాడీ స్పా, గ్రీన్ యాపిల్ ఫేషియల్, హెయిర్ స్పా బుక్ చేసుకుంటుంది. అంజలి, నేను లోపలికెళ్ళి ఫేషియల్ చేయించుకుంటాను. నువ్వు ఇక్కడే కూర్చొని ఆ బుక్స్ చదువుకో. దయచేసి ఎవరితో గొడవ పెట్టుకోకు. ఎడా చాలా హై క్లాస్ జనాలు వస్తారు. సరే అత్తమ్మా, నేనేం మాట్లాడలేండి. మీ ముఖానికి ఏవో రంగులు పూస్తారంటే కదా, వెళ్ళి పోయించుకొని రండి. ఆ సమయంలో శకుంతల లోపల గదిలోకి వెళ్తుంది. అంజలికి బోర్ కొట్టి పాలరంతా తిరుగుతూ ఉంటుంది. అక్కడ ఒక పెద్ద గాజు తోటి ఉంటుంది. అందులో నీళ్లు, చిన్న చిన్న చేపలు ఉంటాయి. దాన్ని ఫిష్ స్పా అంటారు. ఒక కస్టమర్ తన 2 కాళ్లను ఆ నీళ్ళలో పెట్టుకుని కూర్చొని ఫోన్ చూసుకుంటోంది. ఆ చిన్న చేపలు ఆమె కాళ్ల దగ్గర ఉన్న డెడ్ స్కిన్ ని కొరుకుతూ ఉంటాయి. అప్పుడు అంజలి అది చూసి షాక్ అయిపోయి అక్కడ కూర్చున్న కస్టమర్తో ఇలా అంటుంది, అయ్యురామా, ఎంత ఘోరం! ఏవండి, ఏవండి, బయటకు రండి. ఏంటి? ఎక్స్క్యూజ్ మీ, ఏమైంది? ఏమైందా? ఆ కింద చూడమ్మా, ఆ చేపలన్నీ నీ కాళ్ళు కొరికేసి తినేస్తున్నాయి. రా బయటికి. ఈ పార్లర్ వాళ్ళు కిరాతకులు. కస్టమర్ కాళ్ళు ముక్కలు చేసి చేపలకి మేతగా వేస్తున్నారు. కస్టమర్ అంజలిని విదిలించుకుంటూ, ఆర్ యు మ్యాడ్? ఇది ఫిష్ స్పా. అవి నన్ను తినట్లేదు. నా కాళ్ళకున్న డెడ్ స్కిన్ ని క్లీన్ చేస్తున్నాయి. దట్స్ అ థెరపీ. ఓసిని ముఖం మండ. కాలు క్లీన్ చేసుకోవాలంటే ఇంచక్క పంపు దగ్గర కూర్చొని కొబ్బరి పిచ్చితో రుద్దుకోవాలి, కానీ ఇలా చేపలతో కొరికించుకుంటారా? అయినా ఈ చేపలు చూస్తుంటే మంచి ఊరట. చెరువులో పెరిగిన బొచ్చ చేపల్లా ఉన్నాయి. పులుసు పెడితే అబ్బా అద్భుతంగా ఉంటాయి. అప్పుడు అంజలి అక్కడ ఉన్న స్టాఫ్ ను పిలిచి, అరే తమ్ముడు, ఈ చేపలకి కేజీ ఎంత తీసుకుంటావో చెప్పు. నేను కొనుక్కుంటాను. మా మామగారికి రాత్రికి చేపల పులుసు పెడతాను. అమ్మా, ఇవి తినే చేపలు కాదమ్మా, థెరపీ ఫిష్. ఒక్కో ఫిష్ 100 రూపాయలు ఉంటుంది. ప్లీజ్ మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. అలా అనగానే అంజలి గొనుక్కుంటూ అక్కడి నుంచి ముందుకెళ్తుంది. ఇంతలో శకుంతల ఉన్న ఫేషియల్ రూమ్ దగ్గరకు వస్తుంది. ఆ రూమ్ డోర్ సగం తెరిచుంటుంది. అంజలి లోపలికి తొంగి చూస్తుంది. లోపల శకుంతల ఒక బెడ్ మీద పడుకునుంటుంది. ఆమె ముఖమంతా పచ్చటి మట్టి పూసుంటుంది. కళ్ల మీద 2 కీరదోస ముక్కలు పెట్టి ఉంటాయి. ఆమె తలకి ఒక పెద్ద ఆవిరి యంత్రం పెట్టుంటారు. అందులో నుంచి సన్నగా పొగ శకుంతల ముఖం మీదకి వస్తూ ఉంటుంది. అంజలి అది చూసి గుండె ఆగిపోయినంత పనైతుంది. దేవుడా, ఏంది ఘోరం! మా అత్తమ్మ ముఖం ఆకుపచ్చగా మారిపోయిందేంటి? భూతల్లాగా అయిపోయింది. కళ్ళ మీద దోసకాయలు పెట్టి బతుకుండగాని నోట నుంచి పొగలొస్తుంటే ఆ యంత్రంలో పెట్టి ఉడకబెడుతున్నారా ఏంటి? ఆ సమయంలో అంజలికి భయం వేసి చెమటలు పడతాయి. మా అత్తమ్మని ఈ సిటీ వాళ్ళు కుక్కర్లు పెట్టినట్టు ఉడకబెట్టి దోసకాయలతో కూర వండేసుకుంటున్నారు అని ఫిక్స్ అయిపోయింది. అంజలి గట్టి గట్టిగా అరుస్తూ, అత్తమ్మా, అత్తమ్మా, నిన్ను దేవుడి దగ్గరికి పంపనివ్వనత్తమ్మా, నేనున్నాను. అలా అన్న వెంటనే అంజలి పక్కనే ఉన్న హెయిర్ వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి ఒక ప్లాస్టిక్ బకెట్ నిండా చల్లటి ఐస్ వాటర్ పట్టుకుంటుంది.
పరిగెత్తుకుంటూ వెళ్ళి బెడ్ మీద ప్రశాంతంగా ఫేస్ ప్యాక్ తో పడుకున్న శకుంతల ముఖం మీద ఆ స్టీమర్ మిషన్ మీద భస్ అంటూ ఆ చల్లటి నీళ్ళ బకెట్ ని కుమ్మరిస్తుంది. శకుంతల ఉలిక్కిపడి షాక్ తో గట్టిగా అరుస్తూ "ఆ, ఆ, 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 ఏంటిది? నాకేమైంది? సునామీ వచ్చిందా?" అప్పుడు ఆ చల్లటి నీళ్లు పడగానే ఆ ఎలక్ట్రిక్ స్టీమర్ టప్పుమని పేలిపోయి పార్లర్లో కరెంటు మొత్తం పోతుంది. శకుంతల ముఖం మీద ఉన్న పచ్చటి మట్టి మొత్తం కారిపోయి జుట్టు మొత్తం తడిసిపోయి దెయ్యాల్లాగా తయారవుతుంది. అంజలి శకుంతలని గట్టిగా కౌగిలించుకొని ఏడవడం మొదలు పెడుతుంది. "అత్తమ్మ, బతికేవా అత్తమ్మ? ఈ రాక్షసులు నిన్ను ఉడకబెట్టి కూర వండుకుందాం అనుకున్నారు. ఆకుపచ్చటి మసాలా నీ ముఖానికి పోసి దోసకాయ ముక్కలు కూడా తరిగేశారు. అమ్మా, ఇంకో 5 నిమిషాలు లేట్ అయి ఉంటే నిన్ను ఫ్రై చేసేవాళ్ళు అత్తమ్మ. నేను కరెక్ట్ టైంకి వచ్చి నీళ్లు పోసి మంటలు ఆర్పేశాను." ఆ మాటలు విని శకుంతలకి బీపీ 500కి వెళ్ళిపోయి వణుకుతూ అంజలిని వెనక్కి నెడుతుంది. "ఓసిని దొంపదేగా, నన్ను ఉడకబెట్టడం అంటే దరిద్రపు కొట్టుదారా. అది స్టీమరే, ముఖానికి ఆవిరి పడుతున్నారు గ్లో రావడం కోసం. ఆ పచ్చగా ఉన్నది మసాలా కాదు, గ్రీన్ యాపిల్ ఫేస్ ప్యాక్. నా 10,000 రూపాయల ఫేషియల్ని ఒక్క బకెట్ నీళ్ళతో గోదావరిలో కలిపేశావా? ఇప్పుడు కరెంటు కూడా పోయింది పో." అప్పుడే పార్లర్ ఓనర్ పరిగెత్తుకుంటూ వచ్చి చీకట్లో టార్చ్ లైట్ వేస్తూ వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్? మా జర్మన్ స్టీమర్ మిషన్ ని పాడు చేశారు. దాని ఖరీదు 50,000. చీకట్లో ఫోన్ ఫ్లాష్ లైట్ ఆన్ చేసి వీడియో తీస్తూ అర్చన, "మమ్మీ, నీ ఫేస్ చూడు, హాలీవుడ్ హారర్ మూవీలో దెయ్యంలాగా ఉంది. ఈ రీల్ ఇన్స్టాలో పెడితే అబ్బా 1 మిలియన్ వ్యూస్ పక్కా మమ్మీ." చీకట్లో తన ముఖం అద్దంలో చూసుకొని శకుంతల గట్టిగా ఏడుస్తూ, "నన్ను దేవుడి దగ్గరికి పంపియనరా ఎవరైనా. నా పరువు, నా గ్లో అని నాశనం అయిపోయాయి. ఈ జన్మకి పల్లెటూరి పిల్ల నన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వదు. అరుణ్కి ఫోన్ చేయవే." అలా అనుకుంటూ ఉండగా అరగంట తర్వాత అరుణ్ పరిగెత్తుకుంటూ పార్లర్కి వస్తాడు. మిషన్ పాడినందుకు 50,000, ఫేషియల్కి 10,000 కలిపి మొత్తం 60,000 బిల్లు కట్టి ముఖం ఏడుపులాగా పెట్టుకుంటాడు. అప్పుడు అరుణ్ అంజలికి దండం పెడుతూ, అంజలి మహాతల్లి, నా శాలరీ మొత్తం నీ డ్యామేజ్ కంట్రోల్ కి సరిపోతుంది. నేను ఇలాగే బయటకు తీసుకెళ్తే నిన్ను ఇల్లు అమ్ముకొని అడుక్కోవాల్సింది. దయచేసి ఇంటికి వెళ్దాం పదా. "ఏవండి, నా తప్పేముంది? అత్తమ్మని కుక్కర్లో పెట్టి ఉడకబెడుతుంటే ఏ కోడలైనా చూస్తూ ఊరుకుంటుందా? పాపం అత్తమ్మకి చల్లేస్తుందని ఆ చల్లటి నీళ్లు పోశాను. అయినా ఆ చేపల బేరు మీద అడగండి, పులుసుకి చాలా బాగుంటాయి." శకుంతల తల పట్టుకుని, "రే అరుణ్, నన్ను ముందు ఇక్కడి నుంచి తీసుకపో, లేకపోతే ఈ చేపల దొట్లో దూకి నేను ప్రాణత్యాగం చేస్తాను చెప్తున్నా." రాఘవయ్య అరుణ్కి ఫోన్ చేసి, హలో రే అరుణ్, పార్లర్ పని అయిపోయిందా? మన అంజలమ్మ పార్లర్ వాళ్ళకి ఏమైనా ఫేషియల్ చేసిందా ఏంటి? పార్లర్ వాళ్ళకి కాదు నాన్న, నా బ్యాంక్ అకౌంట్కి 60,000 ఖర్చుతో అద్దరిపోయే స్టీమ్ ఫేషియల్ చేసిందిలే. ఇంటికి వస్తున్నాం, గేడు దగ్గర ఒక దిష్టి గుమ్మడికాయ రెడీగా ఉంచండి. అలా ఉండగా పార్లర్లో అంజలి చేసిన ఈ ఆవిరి రచ్చ తర్వాత ఇంటికెళ్ళాక అత్తమ్మ కోసం ఇంకా ఎలాంటి కొత్త పల్లెటూరి వైద్యం చేయబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్ 6 వరకు వేచి చూద్దాం.